హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు కూడా మనం కొన్ని పాయింట్లు మెడిటేషన్, అంటే నేను మెడిటేషన్ క్లాస్కి వెళ్తాను కదా, అక్కడ నాకు వినిపించే పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ నా పిల్లలుగా మీకు కూడా పంచాలన్న చిన్న శుభకరమైన కోరిక నాకు చాలా రోజులుగా వెంటాడుతూ ఉంది. దాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి కొన్ని రోజులుగా, అంటే ఒక 25 రోజులు, ఒక నెల రోజులుగా మీకు వ్లాగ్స్ రూపంలో పంపిస్తున్నాను కదా, పెడుతూ ఉన్నాను కదా. అవి చూస్తూ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. షేర్ చేయకపోయినా పర్వాలేదు, వాటి గురించి ఆలోచించండి ఫస్ట్. అమ్మ చెప్పేది కరెక్టా రైటా అని. అయితే మనం అనేక సందర్భాల్లో ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, ఎన్నో కర్తవ్యాలు చేస్తూ ఉంటాము, ఎన్నో బాధ్యతలు నిభాయిస్తూ ఉంటాము, అన్నీ చేస్తుంటాం. అయినా సరే ఆంతరికంలో నన్ను ఎవరైనా చూస్తున్నారా, నా పనులు ఎవరైనా గమనిస్తున్నారా, నా కర్మలు చూస్తున్నారా లేదా అని మంచికి ఆలోచిస్తాము, చెడుకు ఆలోచిస్తాము. ఆలోచిస్తూ చెడు చేస్తూ ఉన్నప్పుడు మనలో మనకు భయం ఉండాలండి. నేను చెడు కర్మలు చేస్తున్నాను, నన్ను చూసి నా చుట్టూ వాళ్ళు చేస్తారు, నా పిల్లలు చేస్తారు, నా తోడబుట్టిన వాళ్ళు చేస్తారు, నాకంటే పెద్దవాళ్ళు చూసి దండిస్తారు అనే భయం మనలో ఉండాలి. మంచి కర్మలు చేస్తూ ఉంటే వీళ్ళందరి దగ్గర మనకు మంచి ఖాతా ఏర్పడుతుందండి, దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అదే చెడు కర్మ చేశామనుకోండి, వేళ్ళెత్తి, చిన్న పిల్లవాడైనా సరే వేళ్ళెత్తి చూపిస్తాడు, ఇది నువ్వు చేసేది చెడు కర్మ అని. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది చెడు, ఇది మంచి అని. అయితే వాళ్ళలో నెగటివ్స్ లేవా అంటే ఉంటాయి, కానీ అంతకాలం మనం ఏం చేస్తున్నాము, ఎదుటి వాళ్ళలోని నెగటివ్సే చూస్తూ మనలోని నెగటివ్స్ని చూసుకోవడం మర్చిపోయాము. అయితే ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ముందు మీలోని నెగటివ్స్ తొలగించుకోండి. మీలోని నెగటివ్స్ తొలగించుకుంటూ పాజిటివ్స్ పెంచుకున్నారంటే, మంచిని పెంచుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని చూసి అందరూ కూడా ఫాలో చేస్తారు. గాంధీ ఏం చెప్పారు, అహింసో పరమో ధర్మ అని చెప్పారు. మరి మనం ఏం చేస్తున్నాం, అడుగడుగున హింస చేస్తున్నాం. ఆయనేమో స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు, మనమేమో స్వాతంత్రంగా ఉన్నామా, ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఉన్నామంటే హింస లేదా హింస, మనకు మనం చెక్ చేసుకోవాలి. అయితే ఏదైనా మనం చెప్తూ ఉన్నప్పుడు అది మంచికి ఉపయోగించేదైతే ఎదుటి వాళ్ళు తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. హింస అహింస అనేది అది ఎదుటి వాళ్ళకే వదిలేద్దాము. దాని గురించి మనం ఆలోచించడము వృధా అవుతుంది. చెప్పడం చెప్పకపోవడం, ఎవరైనా చిన్నపిల్లవాడు చెప్పినా వినే ఆచరణ మనలో ఉంది అంటే, ఆచరించే గుణం మనలో ఉంది అంటే తప్పకుండా మనము చనిపోయే ఆఖరి సెకండ్ వరకు వృద్ధిలోకి వస్తూనే ఉంటామండి. జ్ఞానం అనేది లిమిటేషన్ లేదు, సాగరం అది. జ్ఞానం అనేది ఎంత తీసుకుంటూ ఉన్నా సరే సాగరం లాగా ఉంటుంది. ఎంత వీలైతే అంత, ఎంత కావాలంటే అంత మన మనసు బుద్ధిని అనుసరించి మనం ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాము. అయితే ఈ సమయంలో అనేక రకాల సాధనాలు వచ్చేసాయి, కానీ చదువుకి జ్ఞానానికి సంబంధించి పక్కన పెట్టేసి వేరే ఇతర సైన్స్ సాధనాల వైపు అందరూ వెళ్ళిపోతున్నారు. వాటి పేర్లు చెప్పడం కంటే మీకు అన్నీ తెలుసు కదా. కాకపోతే మనం ఆలోచించాలి, నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తూ వెళ్తూ ఉన్నాను కదా. ప్రేమ ఉండాలి, నియమాలు చెప్పాలి, చట్టాన్ని నిరూపించాలి. చట్టాన్ని నిరూపించాలంటే మనం ఆచరించాలి కదా. మనం ఎప్పుడైతే ఆచరిస్తామో చట్టాన్ని, మనల్ని చూసి మన వాళ్ళందరూ ఆచరిస్తారు. అయితే ఇందులో మనం ఇంకొకటి ఆశించకుండా ఉండాల్సిన విషయం ఏంటి అంటే, మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షే మనల్ని మహిమ చేస్తుంది, అంటే పొగుడుతుంది. అంతే కదా. పొగుడుతుంది అంటే అది వచ్చి మన ఎదురుగా వచ్చి మాట్లాడడం కాదు, మన మనసు సాటిస్ఫై అవుతుంది, అంటే ఒప్పుకుంటుంది, నువ్వు చేసేది మంచి అని ఒప్పుకుంటుంది. అంతకంటే పొగడితే ఇంకేం కావాలండి, ఇంకెవరి నుంచి కావాలి? మన మనసు ఎప్పుడైతే పొగుడుతూ మహిమ చేస్తుందో అది ఫుల్ సాటిస్ఫాక్షన్ మనకు. మనం ఎప్పుడైతే మంచిగా మనము ఒప్పుకుంటామో, మనం సంతోషపడతామో, ఆ సంతోషం అనే ఖజానా ఎదుటి వాళ్ళు చేసే మహిమలో ఉండదండి. ఉండదంటే ఉండదు. ఎదుటి వాళ్ళు ఇప్పుడు మహిమ చేసేస్తారు మొహమాటానికి, అటు ఇటు చూసి వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలని పొగిడేస్తాము.
కానీ అది సదాకాలానికి ఉండదంటే ఉండదు. మళ్ళా రొటీన్గా మళ్ళా పరుగులు పెడతాం. నన్ను మహిమ చెయ్యాలి, నన్ను మహిమ చెయ్యాలి, నన్ను మహిమ అంటే పొగడాలి, నన్ను పొగడాలి, నేనంత విశేషతలు, నేనింత విశేషతలు కలిగిన వారిని, నన్నెవరూ మహిమ చేయడం లేదు, నన్నెవరూ ముందు పెట్టడం లేదు. మనల్ని ఇంకొకరేంటంటే ముందు పెట్టడము, ఇంకొకరేంటి ముందు పెట్టడము. మన విశేషతలు భగవంతుడు చూస్తున్నారు కదా. భగవంతుడు చూసే విధంగా మన విశేషతలను ఉపయోగిస్తున్నాం ఆ కార్యంలో. చిన్న పెద్ద ఎవరైనా సరే వాళ్ళు చెప్పినప్పుడు మనం వింటున్నామా, విని మంచి దాన్ని తీసుకుంటున్నామా? ఎప్పుడైతే ఆ క్వశ్చన్లకు ఆన్సరు అవును తీసుకుంటున్నాము అని వచ్చినప్పుడు భగవంతుడు తప్పకుండా మనకు మహిమ అనేది చేస్తారు. భగవంతుడి మహిమ ముందు మనుషులు చేసే మహిమ ఏ పాటిదండి? మనుషులు చేసే మహిమ ఒక పని చేసాము అయిపోతుంది, రెండవ పనికి మళ్ళా ఆశిస్తాము. ఆశ అనేది దుఃఖానికి కారణమవుతుంది. అత్యాశ అనేది పరమ దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి మనకు మనం చెక్ చేసుకోవాలి. భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలి, కానీ నా నడవడికలు బాగుంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అందరూ గుర్తిస్తారు. గుర్తించాలి అనే ఆశ కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే మన కర్తవ్యము మన కోసమే చేస్తున్నాం, మన మనస్సాక్షి కోసం చేస్తున్నాం, ఎదుటి వాళ్ళ పొగడతల కోసం చేయట్లేదు కదా. నా కర్తవ్యం నేను చేస్తున్నాను, మంచిగా నిభాయిస్తున్నాను. భర్త పాత్ర భర్త చేయాలి, తండ్రి పాత్ర తండ్రి చేయాలి, తల్లి పాత్ర తల్లి చేయాలి, పిల్లల పాత్ర పిల్లలు చేయాలి. అందుకే పిల్లలు ఏదైనా రూట్ మార్చారంటే వాళ్ళని 4 దెబ్బలేసి, మనం చెప్పిన పని చేయలేదంటే 4 దెబ్బలేసి దారిలో పెడతారు. అయితే కొంచెం వయసు అయిపోయిన తర్వాత, కొంచెం పెరిగిన తర్వాత దెబ్బలకు బదులు స్నేహంగా చెప్తాం. స్నేహంగా కూడా వినలేదు అంటే నీ కర్మ ఇంతేరా, నువ్వు మారవు అని వదిలేస్తాం. అయితే ఎప్పుడైతే మనిషి ఈ మాటని ఆచరణలోకి తీసుకొస్తాడో అప్పుడు భగవంతుడు చట్టాన్ని తీసుకుంటాడు. భగవంతుడు వీళ్ళందరినీ నెట్టుకొని వచ్చేస్తాము. భగవంతుడు చట్టం తీసుకున్నప్పుడు మనం ఉండగలమా, నిలబడగలమా? ఆయన ముందు నిలబడి నేను అలా కాదు ఇలా కాదని వాదించగలమా, నిరూపించుకోగలమా? ఆయన దగ్గర అంత పెద్ద టీవీ ఉంటుందా లేదా? అన్నీ ఆయన చూస్తూ ఉంటాడంటే ఆయనకేం పని పాట లేదా? ఉంది పని. ఆయన దగ్గర ఒక పెద్ద టీవీ ఉంది. మనం ఆయన ముందుకు వెళ్ళంగానే ఆ టీవీలో స్క్రీన్ కదులుతుంది. అప్పుడు మనం ఏం చెప్తాము? సాకులు చెప్తామా? లేదు నేను అలా అనుకుని ఇలా చేశానని చెప్తామా? చెప్పలేం. కాబట్టి భగవంతుడి ముందుకు మన లిస్టు వెళ్ళక ముందే మనం ఎదుటి వాళ్ళ వాళ్ళు మనల్ని మహిమ చేయాలనే ఆలోచనను పక్కన పెట్టి మనకు భగవంతుడు ఏ కర్తవ్యాన్ని ఇచ్చారో దాన్ని కరెక్ట్గా మనం నిభాయించగలిగినప్పుడు అందరి నుండి మన నుండి మనకే మహిమా యోగ్యులుగా అవుతాము. అందరి నుండి భగవంతుడి నుండి కూడా మహిమా యోగ్యులుగా అవుతాము. అందుకే మహాన్నాత్మ అన్నారు, శ్రేష్ఠాత్మ అన్నారు, దేవాత్మ అన్నారు, పుణ్యాత్మ అన్నారు. అలాగే చెడు కర్మలు చేసిన వారిని పాపాత్మ, దుష్టాత్మ, దురాత్మ అన్నారు. కాబట్టి చెక్ చేసుకోవాలి, నా కర్తవ్యం ఎలా ఉంది, నేను ఎలా నడుచుకుంటున్నాను. ఇంకొకరు చెప్పడం కాదు, మనకు మనమే తెలుసుకోవాలి. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.